చేసినప్పుడు ఇది 28.5 వస్తుంది. ఎట్లా? మనం ఈ రౌండ్‌లో కటింగ్ చేసినాక ఇది రౌండ్ క్లాత్ వదిలేసిద్ది కాబట్టి మళ్ళీ కొలిస్తే కటింగ్ చేసినాక 28.5 వచ్చేసి కొంచెం పొడవుగా ఉండి కొంచెం భారీగా ఉన్న వ్యక్తిది 42 పొడవు, 19 మోకాలు దింతు, 40 నడుము, 44 సీటు, 29 తొడ లూజు, 21 మోకాలు లూజు, 16.5 బాటం లూజు, 28.5 కిస్తా రౌండ్ సర్కిల్. ఫార్మల్ స్టైల్ అన్నమాట ఇది. రండి ఇప్పుడు ఇది చక్కగా ప్రతి పార్ట్ వివరంగా మీకు తెలుపుతూ కటింగ్ చేస్తాను. ముందు క్లాత్ ని వాటర్ లో షింక్ చేయడం జరిగింది. తర్వాత ఐరన్ బాక్స్ మీద సాఫ్ చేయడం జరిగింది. 2 విధాలుగా షింక్ చేస్తాం మేము. ఐరన్ లో షింక్ అవుతాయి, పోతే వాష్ లో కూడా షింక్ అవుతాయి క్లాత్లు. అందుకని 2 చేస్తాం కుట్టేటప్పుడు. ముందు ఇక్కడ పైన మార్కింగ్ వేసేటప్పుడు పైన ఈ సైడ్ లో అన్నమాట, ఇటు పల్లాయి తగిలించేది, ఇటు సైడ్, ఇటు ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేయండి. ఇది నీకు కటింగ్ లో మీకు చెప్తాను దాని గురించి ఎందుకు వదిలేయాలని. నాది ఎల్బెండ్ స్కేల్, ఎల్బెండ్ బల్ల కరెక్ట్ ఉంది, అందుకని నేను కరెక్ట్ పెట్టుకున్నాను. ఇక్కడ కూడా నేను ఈ లెవెల్ మీద మార్కింగ్ చేసుకుంటున్నా. మీరు ఎల్బెండ్ ని వాడండి, ఎల్బెండ్ ఉంటే ఎల్బెండ్ వాడండి, లేదా మీరు కూడా ఈ బల్ల హద్దు చేసుకునే మాట అయితే చూసి చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసాను. ఇప్పుడు ఇక్కడ ఖర్చు కోసం, బెల్ట్ తగిలిచ్చే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచి మార్కింగ్. ఈ మార్కింగ్ల కంటే పైన 1/2 ఇంచ్ క్లాత్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బెల్ట్ 1.5 ఇంచ్ తయారవుతుంది కాబట్టి 1.5 ఇంచ్. పొడవు వచ్చేసి 42 పొడవు. ఇది బాటం పట్టీ కోసం. 19 మోకాలు, 28.5 కిస్తా రౌండ్ సర్కిల్. 28.5 కిస్తా రౌండ్ సర్కిల్ అయితే ఇందులో నుంచి 6 అంగుళాలు మైనస్ చేయాలి. 6 అంగుళాలు మైనస్ చేస్తే 11.5 వస్తుంది. 11.5 6 అంగుళాలు మైనస్ చేస్తే 22.5 వస్తుంది. 22.5లో సగం 11.5, 22.5. 22.5లో మనం సగం చేసుకోవాలి. మళ్ళీ 11.5. ఈ 11.5ని ఇక్కడ కిస్తాకి దింపుతాం, కానీ ఒక 1/2 ఇంచి పైకే పెట్టుకోవాలి. ఇది రౌండ్ లో క్లాతులు సాగుతూ ఉంటాయి, ఆ క్లాత్ని బట్టి పైకి పెంచుకోవాలి. కిస్తాని ఎక్కువ డౌన్ చేయకుండా, క్లాతులు ఎక్కువగా ప్యాంట్లు ఉండేవి మెత్తటి క్లాతులే కాబట్టి 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. ఇది మార్కింగ్. మీకు స్టడీ అర్థం కాకపోతే ఈ మార్కింగ్ కూడా ఎల్బెండ్ వాడుకోవాలి, లేదా డబుల్ గా టేప్ పెట్టి కొలుసుకోవాలి 2 వైపులా. ఇక్కడ నుంచి 1/2, ఇక్కడ నుంచి 2.5. ఇది ఫిల్టులు లేవు, ఫిట్టింగ్ ప్యాంటే, ఫార్మల్ స్టైల్ ఫిట్టింగ్ ప్యాంటు. ఇది మార్కింగ్. ఇక్కడ జిప్ ఓపెన్ కోసం 2.5 మీద మార్కింగ్. ఇది రౌండ్గా ఈ షేప్ని ఇచ్చుకోవాలి. ఇది 266 సీరియల్ నెంబరు 2 ప్యాంట్లు. నడుము వచ్చేసి 40, సీటు 44. ఈ 40ని 4 భాగాలు చేస్తే 10, 4వ భాగం 10. ఇక్కడ ఖర్చు వదిలేయాలి, ఇక్కడ ఖర్చు వదిలేసి 10, ఇటు ఖర్చు సైడ్ తగిలేయాలిగా ఖర్చు. ఇక్కడ సీటు 44, 11 వస్తుంది, 4వ వంతు. ఈ 11లో ఖర్చు ఇటు పెట్టుకోవాలి, తర్వాత ఇటు ఖర్చు అవసరం లేదు, ఇటు పెట్టుకోకూడదు. ఇది రౌండ్ మొత్తం మీద మనం బ్యాక్ ఎక్కువ పెంచుకోవాలి. ఇక్కడ తొడలూజు వచ్చేసి 29 తొడలూజు. ఈ 29లో సగం 14.5. దీని బ్యాక్ ఎక్కువ పెంచుకుంటాం కాబట్టి 14 వస్తే చాలు. ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించి బ్యాక్ లో పెంచుకుంటాం, 14. ఇది 7. ఇప్పుడు అలాగే అదే మార్కింగ్ సెంటర్ చేసుకోవాలి. 7. బాటం లూజ్ వచ్చేసి 16.5. 16.5 అంటే సెంటర్ 4 పాయింట్.
4 పాయింట్ సెంటర్. ఇప్పుడు దీన్ని సెంటర్ మోకాలకి ఇలా పెట్టుకోవాలి. మీ వద్ద పొడవాటి స్కేల్ ఉంటే పొడవాటి స్కేల్ వాడొచ్చు. ఇక్కడ మోకాళ్ళు వచ్చేసి 21, 5.5, సెంటరు 5.5, 10.5. ఇప్పుడు మనం దీన్ని ఈ స్కేల్ తోటి, లైట్ బెండ్ స్కేల్ తోటి ఇక్కడ షేపుని కలుపుకుందాం. ఈ షేపులు కలవాలి. రెండు వైపులా ఒకే స్కేల్ పెట్టాలి, ఒకే షేపు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ స్ట్రైట్ మార్కింగే, ఇక్కడ నుంచి స్ట్రైట్ మార్కింగ్. ఈ సైజు వాళ్ళు 1.30 తెచ్చుకోవాలి, కానీ ఈయన 1.20 వచ్చింది, 1.22. కొంచెం ఇలాంటి వాళ్ళకి కొంచెం ఎక్కువ క్లాత్ తెచ్చుకోవాలి వీళ్ళు. ఇప్పుడు ఇక్కడ మనం ఈ స్కేల్ తోటి, బాగా బెండ్ ఉన్నటువంటి ఈ స్కేల్ తోటి ఇక్కడ షేపుని ఇలా మ్యాచ్ చేసుకోవాలి, ఇలా. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గింది, ఫ్రంట్ లో మనం ఒక 1/2 ఇంచ్ తగ్గించాం, ఇంచ్ తగ్గింది. బ్యాక్ అప్పుడు మనం 2.5, 2.3 పెట్టుకుంటాం బ్యాక్ ఇక్కడ. అప్పుడు మనకి లెక్క సరిగ్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీకు కొంచెం ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉంచమన్నా డ్రాయింగ్ చేసేటప్పుడు. ఈ 1/2 ఇంచ్ మనం ఇక్కడ ఎత్తు పెంచాలి, ఫ్రంట్ లో 1/2 ఇంచ్ డౌన్ చేయాలి. ఎప్పుడైనా సరే ఇక్కడ నుంచి ఫ్రంట్ ఇలా పైకి ఎక్కాలి, సైడ్కి వెళ్ళేటప్పటికి పైకి ఎక్కాలి. ఇలా ఎక్కుతూ వెనక్కి వెళ్ళిపోతుంది, ఎక్కుతూనే వెనక్కి వెళ్ళిపోతుంది. బ్యాక్ మనం ఇంకా ఎత్తు పెంచుతాం. ఇలా రేజ్ చేసుకుంటూ ఎత్తులోకి వెళ్ళిపోతూ ఉండాలి. వెనక్కి వెళ్ళే కొద్దీ ఎత్తు ఉంటుంది, ఫ్రంట్కి వచ్చే కొద్దీ డౌన్ ఉంటుంది. అందుకని ఇలా మీరు ఇక్కడ సైడ్లో ఇంకో 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఫ్రంట్ నుంచి ఎత్తుకుంటూ పోవాలి. ఇక్కడ క్రాస్ పాకెట్కి వచ్చేసి 2.5, ఇక్కడ 1.5 ఇంచ్ డౌన్ చేసి పాకెట్ ఓపెన్ 6. ఇక్కడ లైట్ గా క్రాస్ ఉన్న షేప్ ఇస్తే క్రాస్ పాకెట్లు నీట్గా ఉంటుంది, మరి స్ట్రైట్ గా కాకుండా. ఇప్పుడు దీన్ని ఇలాగే కటింగ్ చేద్దాం. ఇలా ఫ్రంట్ ని ఇలా వాల్చి రెండో వైపు కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ని ఇలా వాల్చాలి. ఇక్కడ మార్కింగ్ లో ఘాట్లు కలుస్తున్నాయి, మార్కింగ్ కలుస్తుంది, అప్పుడు ఇది కరెక్ట్ ఉన్నట్టు. మార్కింగ్ తేడా వస్తే మీకు తేడా ఉన్నట్టు, మార్కింగ్ చేసేటప్పుడు మీది కరెక్ట్ లేనట్టు. ఎల్ బెండ్ స్కేల్ ఇది ఘాటు కలుస్తుంది. ఇప్పుడు ఘాటు మార్కింగ్, ఈ ఘాట్లు కంపల్సరీ కలవాలి. 4 ఘాట్లు, ఫ్రంట్ 2, బ్యాక్ 2 కలిపి కుట్టాలి. ఈ ఘాట్లు కలుపుతూ కుడితేనే ప్యాంటు చక్కగా కూర్చునేది, లేకపోతే మెలికి తిరిగిద్ది, ప్యాంటు సరిగ్గా కూర్చోదు. కుట్టేవాళ్ళు కూడా జాగ్రత్తగా కుట్టాలి. ఇప్పుడు దీన్ని బ్యాక్ లేపుదాం. కింద ఖాయం చేసుకొని పైన ఇటు 1 ఇంచ్ దాకా క్లాత్ ఉండేలాగా చూసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా సైడ్ లో నుంచి మనకి ఇక్కడ కొంచెం ఎక్కువ ఉండేలాగా ఈ షేప్ ఇక్కడ బయటికి వెళ్ళాలి. 1 ఇంచ్ క్లాత్ ఉండేలాగా పెట్టుకొని ముందు మార్కింగ్ లేపుకోండి. మార్కింగ్ లేపుకుందాం. ఇక్కడ ఒక్క పాయింట్ ని క్రాస్ పెట్టుకోవాలి, ఒక్క పాయింట్ స్టడీ కాకుండా.
ఇక్కడ బాటం వచ్చేసి ఇంచున్నర, 3 ఖర్చులు. ఇక్కడ కూడా ఇంచున్నర పాయింట్ పెట్టుకుందాం. ఇక్కడ ఇక్కడ ఎక్కువ పెరిగిద్ది కాబట్టి ఇక్కడ తొడ రౌండ్ చూసుకోవాలి. ఈ మార్కింగ్ కి 1/2 ఇంచ్ కింద నుంచి కొలుసుకోవాలి. తొడ రౌండ్ తయారు, ఖర్చులు వదిలేసుకొని 13 తయారు. మనకు కావాల్సిందంతా 29. ఇక్కడ 29.5 ఖర్చు పోని 29 తయారవుతుంది. ఇక్కడ 13. ఇక్కడ వచ్చేసి ఇది ఖర్చు. మీకు క్లాత్ పెట్టి చూపిస్తా ఎంత తగ్గింది. ముక్కేసుకోవాలి. ఇప్పుడు మీకు కనబడిద్ది. ఇక్కడ తయారు చూసుకోవాలి. ఖర్చులు వచ్చేసి 13 ఫ్రంట్. ఇటేమో 29.5 మీద పెడితే 29 తయారవుతుంది. ఇక్కడ 13. ఇక్కడ ఇది ఖర్చు. అప్పుడు ఇక్కడ ఎంత పెరిగింది? 4 పెరిగింది. ఇబ్బంది లేదు, ఇక్కడ పెంచుకోవచ్చు. అప్పుడు ఇక్కడ ఇంకో పాయింట్ పెంచుకోవాలి షేప్ కలుపుకోవడం కోసం. ఇప్పుడు ఇక్కడ చక్కగా ఈ షేపుని కలుపుకోవాలి, మ్యాచ్ చేసుకోవాలి. ఈ షేపుని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు పైన మార్కింగ్ వేద్దాం. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని ముందు దీన్ని సైడ్ లో ఈ షేప్ని ఇచ్చుకోవాలి. ఇక్కడ నుంచి కలుపుకోవాలి ఈ షేప్. ఈ స్కేల్ తోటి ఇక్కడ ఈ షేపు మ్యాచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ షేప్ కలుపుకుంటూ ఇలా రేజ్ చేసుకోవాలి సైడ్ కి. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్ చేసాం ఫ్రంట్ లో. ఇక్కడ నుంచి 2 మీనకి ఎత్తు పెంచాలి. సీటు మనకు ఎక్కువ వెనక ఎత్తులో ఉంటది కాబట్టి ఎత్తు పెంచుకోవాలి. ఇక్కడ డాట్ పడతాం కాబట్టి సెంటర్ లో కొంచెం బయటకి ఇలా కట్ చేసుకుంటే డాట్ పట్టినాక నీట్గా ఉంటది. ఇప్పుడు నడుము కొలత 40లో 4 వంతు 10 ఇంచున్నర. సైడ్ ఖర్చు 1/2 ఇంచ్ పోతే ఇంచి డాట్ పట్టడానికి. ఇది బ్యాక్ ఖర్చు. ఇప్పుడు ఇక్కడ సీట్ రౌండ్ ఇక్కడ చూసుకోవాలి. ఖర్చులు వదిలేసి తయారు చూసుకోవాలి. 11 ఫ్రంట్ తయారవుతుంది. 11. ఈయన సీటు 44. ఇక్కడ 22 తయారు. 22 44. ఇక్కడ 2. ఇప్పుడు ఇది లూజ్ కోసం. లూజ్ కోసం మీరు ఎంత కావాలంటే అంత కొంచెం బయటికి పెంచుకుంటూ ఉండాలి కస్టమర్ని బట్టి. ఈ ఘాటు నుంచి ఇక్కడ నుంచి మనకు రౌండ్ తిరగాలని ఘాటు కాడ నుంచి పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ జిప్పు ఘాటు కాడ నుంచి ఇక్కడ నుంచి మనం రౌండ్ ని మ్యాచ్ చేసుకోవాలి. రౌండ్ ని ఇలా చూడండి, చక్కగా ఉంది. ఇలా చక్కగా మీరు డ్రాయింగ్ కటింగ్ చేసుకుంటే నీట్గా ఉంటది. 3 అంగుళాలు వదిలేసి కిస్తా రౌండ్ పట్టుకుందాం. 3 అంగుళాలు వదిలేసి ఇక్కడ 13.5 తయారు ఫ్రంట్. మళ్ళీ ఇక్కడ ఖర్చు వదిలేయాలి. 28 వస్తుంది. 28. ఈయనకున్నది 28.5. 1/2 ఇంచ్ తక్కువ ఉంది. స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇది 28.5 వస్తుంది. ఎట్లా? మనం ఈ రౌండ్ లో కటింగ్ చేసినాక ఇది రౌండ్ క్లాత్ వదిలేసిద్ది కాబట్టి మళ్ళీ కొలిస్తే కటింగ్ చేసినాక 28.5 వస్తుంది. కుట్టినప్పుడు ఇది సాగిద్ది, లాగి కుడతాం సీట్లో 28.5 వస్తుంది. కటింగ్ లో 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ తగ్గి కటింగ్ చేసుకోవాలి. అప్పుడు ఈ క్లాతులు స్టిచ్చింగ్ అయినాక పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇప్పుడు మనం కటింగ్ చేద్దాం. కిస్తా పెరగకూడదు. కిస్తా పెరిగితే కిందకి వెళ్ళిపోయింది.
లూజ్ అయింది లోడంగం లాగా. ఇది ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు కిస్తా కటింగ్ అయిపోయినాక చెప్పా కదా పావించి సాగిద్దని. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇక్కడ 3 అంగుళాలు వదిలేస్తున్నాం. ఫ్రంట్ లో ఇంచున్నర బెల్ట్ యాడ్ అవుతుంది, బ్యాక్ లో ఇంచున్నర యాడ్ అవుతుంది. 3 అంగుళాలు వదిలేసి ఇక్కడ ఖర్చు కూడా వదిలేసి 13.5 ఫ్రంట్ తయారు. ఇప్పుడు ఇక్కడ ఖర్చు వదిలేసి ఇదిగోండి 13.5, 13 మీద పెట్టా. ఖర్చు వదిలేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి 28.5. ఎందుకంటే క్లాత్ పట్టుకొని ఉంటే ఒక మెజర్మెంట్, క్లాత్ వదిలేస్తే ఒక మెజర్మెంట్ వస్తుంది. ఇది ఇంకా మళ్ళీ రౌండ్ లో మనం లాగ్ కొడతాం. లాగ్ కొట్టినప్పుడు 28.5 వస్తుంది. ఇలా కట్ చేసుకోవాలి. పావించి కటింగ్ లో ఇక్కడ నేను మైనస్ చేసినందుకు పైకి ఎత్తింది. డౌన్ చేయకూడదు. కిస్తాని పావించి పైకే పెట్టుకోవాలి. సాగే క్లాత్ ని బట్టి కొన్ని ఉంటాయి సాగవు, అలాంటి వాటికి కొంచెం డౌన్ చేసుకోవాల్సిందే, లేదా పట్టుకుంటది. పట్టుకోకుండా చూసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పాకెట్ డ్రాయింగ్ చేద్దాం. 2.5 సైడ్ నుంచి 2.5 పాయింట్. ఇది కూడా సైజుని బట్టి పెంచుకోవాలి. మరీ సైడ్ అవ్వకూడదు, అలానే లోతుకు పెంచుకోకూడదు. 5.5 పాకెట్, సెంటర్ పావుదొక 3. ఇక్కడ నుంచి 3.5 దింపుకోవాలి. ఇక్కడ నుంచి 3.5 దింపాలి. కొంతమంది సెంటర్ లో 3.5 పెట్టేస్తున్నారు, ఒకే షేప్ పెట్టేస్తున్నారు. అలా కాదు, బ్యాక్ పాకెట్ పావించి డౌన్ అవ్వాలి, ఇటు ఎత్తు ఉండాలి. ఇది 1/2 ఇంచ్ డాట్ పడతాం. 1/2 ఇంచ్. ఇటు హాఫ్ 1 ఇంచ్ డాట్. ఇది ఇటు హాఫ్ 1 ఇంచ్. సైడ్ లో మనం 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి సైడ్ ఖర్చుకి 1/2 ఇంచ్, ఇంచున్నర ఎక్కువ పెట్టాం, సరిపోతుంది లెక్క. థ్యాంక్ యూ.